రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చారు. మంత్రికి చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు 7% ఇవ్వాలనుకున్నారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడారు. కనీసం 4% రిజర్వేషన్ సాధించుకొచ్చారు. దాంతో ఎంతమంది ముస్లిం సోదరులు వాళ్ళ బిడ్డలైతేనేమి, ఉద్యోగాలైతేనేమి, వాళ్ళకి రిజర్వేషన్ల ద్వారా వాళ్ళ జీవితాలే మారిపోయాయి. కానీ ఇప్పుడు ముస్లింలకు భరోసా ఉందా? ఇప్పుడు క్రిస్టియన్స్ కు భరోసా ఉందా? మణిపూర్ ఘటనలో మణిపూర్లో 2000 చర్చిలు ధ్వంసం చేశారు. మణిపూర్లో 60,000 మంది క్రిస్టియన్స్ ను నిర్వాసితులను చేశారు. బీజేపీ పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిపి. అయినా కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అటు వైసీపీ గాని అటు టీడీపీ గాని ఒక్క మాట మాట్లాడలేదు. పల్లెతి మాట మాట్లాడలేదు. జగనన్న క్రైస్తవుడై ఉండి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటే మరి ఏమనుకోవాలి? మీరు బీజేపీకి బానిసలు కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. మీరు బీజేపీకి బానిసలైపోయి, మీరు బీజేపీకి బానిసత్వంలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలు కమ్మంటున్నారు అంటే ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఎందుకు కావాలి బీజేపీకి బానిసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అందుకే చెప్తున్నాం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి. నేనంటున్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా మారమని కాదు, ఒక సైన్యంలా మారమని. ఇంకో 70-80 రోజులుంది ఎలక్షన్ల కోసం. ప్రతిరోజు పని కట్టుకొని ఈరోజు పొద్దున్నే నేను ఎన్ని ఇళ్లకు వెళ్తా, ఎన్ని గడపలు తొక్కుతా, ఎన్ని తలుపులు తడతా, ఎన్ని సంఘాలను కలుస్తా, ఎంత మందితో మాట్లాడతా, వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన విషయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నారు. మనం చెప్పాల్సింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు పోలవరం ప్రాజెక్టు రాదు, 20 లక్షల ఎకరాలను సాగు చేసే ప్రాజెక్టు రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు రాజధాని రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రుణమాఫీ కాదు, రైతులకు వ్యవసాయం పండుగ కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బిడ్డలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, బిడ్డలు చేసుకోవడానికి ఉద్యోగాలు కూడా రావు. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పండి. పదే చెప్పండి. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. మీ ఓటుకు, ప్రజల ఓటుకు విలువ ఉండాలి అంటే ఆ ఓటు కాంగ్రెస్ పార్టీకి పడితేనే అది నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీలో ఒక పార్టీ ఏది చెప్తుందో అది చేసే పార్టీకి వేయాలి అని చెప్పండి. మన రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే వీళ్ళే, వేరే బీజేపీ అవసరం లేదు. వీళ్ళ ముగ్గురు ఉంటే బీజేపీ ఇక్కడ ఉన్నట్టే. ప్రస్తుతం 10 ఏళ్లగా బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఈ ప్రమాదం జరిగితే మళ్ళీ ఇంకొక 5 ఏళ్లు బుక్ అయిపోతాం. మళ్ళీ మనకు స్పెషల్ స్టేటస్ రాదు, మళ్ళీ పోలవరం రాదు, మళ్ళీ ఉద్యోగాలు రావు, మళ్ళీ రాజధాని రాదు. ఇప్పటికే 10 ఏళ్లు వృధా అయిపోయింది. ప్రజలను హెచ్చరించండి. ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. మన కాంగ్రెస్ పార్టీ బేస్ను బూత్ లెవెల్లో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బూత్ కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది యువత ఉన్నారో మీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరండి. బూత్ లెవెల్లో అయినా ఏ లెవెల్లో అయినా మీరు ఎక్కడ అవసరమైతే, ఎక్కడ పనికి రాగలిగితే అక్కడ మీ అవసరం ఉంది. మీరు పని చేయాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరే కొట్లాడాలి, మీరే కట్టుకోవాలి. కనుక అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, సపోర్ట్ చేయమని ప్రజల దగ్గరికి వెళ్దాం. నేను కాదు, మీ అందరూ కూడా